ఇది డే 9. ఇప్పటి వరకు నేను ఒక 8 వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ 8 వీడియోస్లో కూడా మోటివేషన్ ఉంటుంది, అండ్ ఇక మీద పోస్ట్ చేయబోయే వీడియోస్లో కూడా మోటివేషన్ ఉంటుంది. అండ్ ఓన్లీ మోటివేషనే కాదు, మోటివేషన్తో పాటు ఒక స్టోరీ, నా లైఫ్, నా రొటీన్, నా డిసిప్లిన్, నా మోటివేషన్, ఇదంతా ఒక డాక్యుమెంట్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఆఫ్ మై ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సడన్గా టాపిక్ నా యూట్యూబ్ కోసం వచ్చింది. లైక్ హీ సెడ్, అరే నీకు అన్ని వ్యూస్ రావట్లేదు కదా, అంత రీచ్ రావట్లేదు కదా, యూ హ్యావ్ టు పోస్ట్ సమ్ బ్యాడ్ బాయ్ స్టఫ్ అని చెప్పి. లైక్ సీరియస్లీ బ్యాడ్ బాయ్ స్టఫ్? అండ్ ఎస్, నాకు అర్థమైంది, ఎందుకంటే మోస్ట్ పీపుల్ ఆర్ కీన్ టు వాచ్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. కానీ దిస్ ఈజ్ హౌ మై బాడీ అండ్ బ్రెయిన్ ప్రాసెస్. ఇక్కడ నేను ఇలాంటి బ్యాడ్ బాయ్ స్టఫ్ అండ్ కూల్ వీడియోస్ చేయలేనని చెప్పనట్లేదు, కానీ దిస్ ఈజ్ అ డెసిషన్ ఐ మేడ్. దిస్ ఈజ్ హౌ ఐ డిసైడెడ్ మై లైఫ్ టు బీ. అండ్ ఇక్కడ నేను డిసైడ్ అయ్యాను ఇంత ఎర్లీ మార్నింగ్ లెగడానికి. ఇక్కడ నేను డిసైడ్ అయ్యాను, ఒక మీల్ ప్లాన్ పెట్టుకుందాం, లైక్ త్రూ అవుట్ ద ఇయర్ అదే మీల్ ప్లాన్ ఫాలో అవుదాం. ఒక వర్కౌట్ ప్లాన్ పెట్టుకుందాం, లైక్ త్రూ అవుట్ ద ఇయర్ అదే వర్కౌట్ ప్లాన్ ఫాలో అవుదాం. చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ లైక్ పైలప్ అయ్యి ఒక రోజు యుల్ గెట్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. See here, your life changes in the smallest decisions you make every single day. మేబీ మీరు ఇది చూసి నన్ను అడగవచ్చు, లైక్ నువ్వు ఎవ్రీడే మంచి డెసిషన్ తీసుకున్నావు కదా, నువ్వేం సాధించావు అని చెప్పి. సి, ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. సో అంతకు మించి ఇంకేం అవసరం లేదు కదా. ఈరోజు కొంచెం లేట్ అయింది, 6:30 లోపే మన కుకింగ్ ఫినిష్ చేసేయాలి, బట్ ఈరోజు 6:30 దాటిపోయింది. ఎవ్రీడే ఏంటంటే నేను ఎంత బేగా చేసినా సరే ఎక్కడొక దగ్గర లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ కుకింగ్ అది లేట్ అవుతుంటుంది. ఒకవేళ ఇదంతా నేను ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నానంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాను. అంటే బ్యాక్ డే, బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ కూడా చేస్తాను. నేను మొన్న బ్యాక్ డే చెప్పాను కదా, నా బ్యాక్ డే ఎలాగ ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీక్లీ 2 బ్యాక్ డేస్ ఉంటాయని కూడా చెప్పాను. సో ఇది నా ఫస్ట్ బ్యాక్ డే, వీక్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకొక బ్యాక్ డే వీక్ ఎండింగ్లో ఉంటుంది. వర్కౌట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజుకి, బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్. అండ్ ఈరోజు వర్కౌట్ అయితే వన్ ఆఫ్ మై క్లయింట్స్ చేస్తున్నాను, ఖాన్. తనతో నేను ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశాను. అది చాలా లాంగ్ బ్యాక్, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయి ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ ఇది సెకండ్ వీడియో అనమాట. Ten more, do 10 more. 1. జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చినప్పుడే మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను వీడియో అప్లోడ్ చేశాను, సో జస్ట్ కానీ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనమాట, అది చూస్తున్నాను ఏమైందని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే దానికి ఒక మ్యూజిక్ పెట్టాను, ఆ మ్యూజిక్ లైసెన్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడం మర్చిపోయాను అనమాట, దానివల్ల ఇప్పుడు పెట్టాను. అది రైట్ లెగ్కి ఈ లిటిల్ ఫింగర్ మధ్యన చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, చూడడానికి డిస్టర్బింగ్ ఉంటాను, సారీ. ఇప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్ అయితే కాదనమాట, చాలా మంత్స్ అయిపోతుంది వచ్చి. నేను అలా లేజీగా వదిలేసాను, బట్ ఇప్పుడు ఏమైందంటే వాక్ చేస్తున్నప్పుడు ఆ లిటిల్ ఫింగర్ టచ్ అవుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఇన్ఫెక్షన్ రావడానికి ఫ్యూ రీజన్స్ ఏంటంటే, మనం స్నానం చేసినప్పుడు వాటర్ ఉండిపోతుంది కదా, అది ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా సరే వస్తుంది. అండ్ ఎక్కువసేపు షూ వేసుకున్నా సరే, అండ్ ఆబ్వియస్గా నేను హాఫ్ ఆఫ్ ద డే షూ వేసుకొని ఉంటాను. సో అలా ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ వస్తుంది అనమాట. మీకు ప్రాపర్గా కనబడిపోవచ్చు, లైక్ లిటరలీ లైక్ అలా హోల్డ్ లాగా అయిపోతుంది లోపలికి. సో ఈ టైంలో అయితే ఇప్పుడు చాలా కేర్ తీసుకోవాలి దానికోసం. డాక్టర్ చూపించాను, సో కొన్ని మెడిసిన్స్ అండ్ ఆయింట్మెంట్ ఇచ్చారనమాట. అవే కాదు, దానికి గాలి తవలాలి, సో అది మెయిన్ మెడిసిన్ అంట. సో నేనైతే కొన్ని వీక్స్ అయితే చెప్పులు వేసుకొని నడాలి జిమ్లో కూడా, పోస్ట్ వర్కౌట్ మీల్. సో ఇప్పుడు ఫినిష్ చేసి మనం మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఇన్ఫెక్షన్కి, అండ్ కొన్ని సామాన్లు కూడా. సో ఇవి నాకే అర్థమవుతాయి, ఇంకెవరికి అర్థం కావు. అండ్ సీ యూ టుమారో.